సౌత్ కొరియా వర్సెస్ చెకియా, అదే జెక్ రిపబ్లిక్ అంటాం కదా. వాళ్ళు సూపర్ స్టార్స్ ఉన్నారు, వన్ ఆఫ్ ద టఫ్ టీమ్స్. చాలా కంఫర్టబుల్గా గెలిచేస్తుంది అనుకున్నారు, కానీ మరీ అంత ఈజీగా ఏం గెలవలేదు. ఫస్ట్ హాఫ్లో మొత్తం రెండు టీమ్స్ చాలా ఛాన్సెస్ క్రియేట్ చేసిన ఎవరు గోల్ చేయలేదు. కానీ సెకండ్ హాఫ్లో మ్యాచ్ మొత్తం మారిపోయింది. అందరూ ఊహించినట్టు కాకుండా చెక్కే ఫస్ట్ గోల్ వచ్చింది. 59th మినిట్లో లాడిస్లావ్ హెడర్తో గోల్ చేశాడు. దాంతో చెక్కి 1-0 లీడ్ వచ్చింది, ముందుకెళ్ళింది. ఆ గోల్ చాలా వండర్ఫుల్, చూడండి వీలైతే. అప్పటి వరకు బెటర్ టీంలా కనిపించిన సౌత్ కొరియా అప్పుడు ప్రెషర్లో పడింది. బట్ యు నో వాట్, దట్ చేంజ్ దేర్ గేమ్. అక్కడి నుంచి కొరియా రెస్పాన్స్ ఇవ్వడానికి ఎక్కువ టైం పట్టలేదు. 65th మినిట్లోనే వాళ్ళకు గోల్ చేశారు. లీ కాంగ్ ఇన్ బ్రిలియంట్ పాస్ని హాంగ్ బూమ్ గోల్గా మార్చాడు. స్కోర్స్ ఈక్వల్. ఆ గోల్ తర్వాత మొమెంటం మొత్తం సౌత్ కొరియా వైపు వెళ్ళిపోయింది. 88th మినిట్లో ఈసారి హాంగ్ బూమ్ పాస్ చేస్తే సబ్స్టిట్యూట్ గా వచ్చిన హ్యూంగ్ యూ పర్ఫెక్ట్ ఫినిష్ గా గోల్ చేశాడు. సౌత్ కొరియాకి 2-1తో లీడ్ వచ్చింది. ఫైనల్ విజిల్ కి సౌత్ కొరియా 2-1 విక్టరీ అండ్ వరల్డ్ కప్ క్యాంపెయిన్ ని విన్నింగ్ నోట్ తో స్టార్ట్ చేసింది. ఇప్పుడు గ్రూప్ ఏ స్టాండింగ్స్ చూస్తే మెక్సికో అండ్ సౌత్ కొరియా 2 టీమ్స్ కి 3 పాయింట్స్ వచ్చినాయి. ఆ గోల్ డిఫరెన్స్ వల్ల మెక్సికో టాప్ లో ఉంది, సౌత్ కొరియా సెకండ్ ప్లేస్ లో ఉంది. ఈసారి వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారు? కామెంట్స్ లో చెప్పండి. అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.